తిరుమలలోని రాంబాగిచ్చా అతిథి గృహం వద్ద నాగుపాము హల్చల్ చేసింది. 6 అడుగుల నాగుపాము బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. నాగుపామును చూసిన భక్తులు, సిబ్బంది పరుగులు తీశారు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. రాంబాగిచ్చా బస్టాండ్కు చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టే ప్రయత్నం చేశాడు. తోకను ముట్టుకోగానే పడగ విప్పిన నాగు కాటు వేసే ప్రయత్నం చేసింది. కొంతసేపు పామును రోడ్డుపై పడగ విప్పుకొని బుసలు కొట్టింది. నాగుపామును అక్కడ ఉన్న సిబ్బంది తమ ఫోన్లో బంధించారు. అనంతరం చాకచక్యంగా పామును పట్టుకుని భాస్కర్ నాయుడు అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. పోదాం బండి అట్టేచ్చు తగ్గిపోతుంది పడి తగ్గిపోతుంది అదేం తగ్గిపోతా కానీ ఓకే వేసే అదిరిపోయింది ఇంకా వల్ల ఏం ఓకే అదే వస్తుంది ఏంది రాదు అర్థమైపోయింది కూడా పోదాం బండి అట్టేచ్చు తగ్గిపోతుంది పడి తగ్గిపోతుంది అదేం తగ్గిపోతా కానీ ఓకే ఓకే వేసే